కావట్లేదు ఇంకా ఫుల్ ఒక నియర్లీ ఒక 1 డే ఇక్కడే స్పెండ్ చేసే టైము. ఇప్పుడు ఇంకా కావట్లేదు. ఇంకా ఉందాం అనుకున్నా, ఇంకా హాఫ్ అన్ అవర్, ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉందాం అనుకున్నా. బట్ ఫుల్ దగ్గు వస్తూ ఉంది. సో బ్రీతింగ్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. అందరికీ నమస్కారం, నేను మీ సురేష్. ఇప్పుడు కేదార్నాథ్ వీడియో మొదలు పెట్టాను. సో ఈ ఒక 3 నుంచి 4 వీడియోల దాకా ఎడిట్ చేయగలను వీటిని. సో ల్యాగ్ లేకుండా మనకు మంచి మంచి హిమాలయన్ లొకేషన్స్ అన్నీ కూడా చూసుకునేదానికి చాలా బాగుంటుంది. సో చివరి వరకు వీడియోని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో కూడా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం, నేను మీ సురేష్. ఇప్పుడు కేదార్నాథ్కి అయితే బయలుదేరాను. ఇక్కడ ఉత్తరకాశీ నుంచి బస్సు ఉంది కదా, బస్ బుక్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలి. ఈరోజు బయలుదేరితే మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవ్వాలి కేదార్నాథ్కి. సో ఎలా ట్రై చేయాలి మ్యాక్సిమం ఎంతైనా. ఫుల్ టైర్డ్ అయితే ఉన్నా చాలాగా, కానీ ఎలాగైనా ట్రై చేయాలి ఖచ్చితంగా వెళ్ళేదానికి. శ్రీనగర్లో బస్ దిగి వెంటనే రుద్రప్రయాగ్ బస్ అంటే రుద్రప్రయాగ్ ఎక్కేసాను. రుద్రప్రయాగ్ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్ వెళ్ళాలి. సోన్ప్రయాగ్ డైరెక్ట్ బస్ లేదంట. సో అందుకోసం అని చెప్పి రుద్రప్రయాగ్ వెళ్తున్నాను. రుద్రప్రయాగ్ నుంచి మళ్ళీ అట్లా క్రాస్ రుద్రప్రయాగ్ ఏంటంటే ఇంకా ఒక డివైడ్ రోడ్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ బద్రీనాథ్ సైడ్ వెళ్తుంది, కేదార్నాథ్ రూట్ వెళ్తుంది. సో అందుకోసం అని చెప్పి అక్కడ నుంచి మనకి బస్ దొరుకుతుంది ఖచ్చితంగా. 6 o'clockకి బస్సు ఎక్కితే 1 గంటకు తీసుకొచ్చి పెట్టాడు ఖచ్చితంగా శ్రీనగర్లో. అస్సలు ఎక్కడ ఆగలేదు బస్సు కూడా. వాటర్ లేవు, ఫుడ్ లేదు, కూల్ డ్రింక్ తాగుదామన్న ఛాన్స్ లేదు.
అస్సలు ఫుల్ సఫర్ అయిపోతా ఉన్నా. ఇక్కడ నుంచి మళ్ళీ రుద్రప్రయాగ వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్ ఇక్కడ నుంచి. సో ఒక 1 అవర్ టైం పడుతుంది 30 కిలోమీటర్ వెళ్ళాలంటే ఈ హిల్ స్టేషన్లో. సో 30 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నియర్లీ ఒక 2:30 అయిపోతుంది. అప్పుడన్నా తిండికి ఛాన్స్ దొరుకుతుంది ఇంకా గాడ్ గ్రేస్, థ్యాంక్ గాడ్ అనుకోవాలి. సో ఫుల్ ఆకలి ఉన్నా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫుల్ ఆయాసంగా ఉంది, నీరసం వచ్చేస్తా ఉంది ఫుల్గా. రుద్రప్రయాగలో అయితే డ్రాప్ అయ్యా. సో ఇక్కడ ఏదన్నా తినేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్ వెళ్ళాలి. ఫైనల్గా 2:30 కొంచెం మ్యాగీ తినేసి తర్వాత మళ్ళీ గౌరీకుండ్కి బస్సు వచ్చింది సోన్ప్రయాగ్ నుంచి. సో ఆ బస్సు ఎక్కేసి మళ్ళీ బయలుదేరినాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 to 3.5 hours పడుతుంది మళ్ళీ బస్ జర్నీ ఫుల్గా. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక డార్మెటరీ తీసుకొని నైట్ అంతా ఫుల్ రెస్ట్ తీసుకొని టుమారో మార్నింగ్ కేదార్నాథ్కి ట్రెక్ చేయడానికి స్టార్ట్ అవ్వాలి. ఇంకా పూరా అలసిపోయినాం ఈరోజు అయితే మాత్రం. క్యారే పూరా టైట్ होगा. ఇప్పుడే డ్రాప్ అయిపోయాను ఇంకా బస్సు. దగ్గర ఒక 6:30 అవుతుంది, 6:20 అట్లా అవుతుంది. ఇంకా క్లైమేట్ మాత్రం నేను తగ్గట్లే, బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచి విషయం ఏంటంటే బస్సు దిగుతానే మంచి ఒక ఆంధ్ర హోటల్ కనిపించింది. బట్ తినలేదు, కానీ టైం లేదని చెప్పి తినలేదు. ఇప్పుడు గౌరీకుండ్ వెళ్ళాలి కాబట్టి నైట్ గౌరీకుండ్లో స్టే చేయాలి ఖచ్చితంగా. సో అందుకని తినలేదు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆంధ్ర హోటల్లో ఫుడ్ తినేసే వెళ్తా ఖచ్చితంగా. ఆంధ్ర హోటల్ కనిపిస్తానే అమ్మా అనిపించింది నాకైతే. ఎన్నాళ్ళకి దగ్గర ఒక వారం అవుతుంది ఫుడ్, మంచి ఆంధ్ర ఫుడ్ తినేసి. ఖచ్చితంగా రేపు కాదు మర్నాడు ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్ తిని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. యాక్చువల్గా ఇది సోన్ప్రయాగ్. అక్కడ సీతాపూర్లో వరకు బస్సులు వస్తాయి. సీతాపూర్ నుంచి ఒక 1 కిలోమీటర్ మళ్ళీ మనం వాక్ చేస్తే సోన్ప్రయాగ్ వస్తుంది. సోన్ప్రయాగ్ నుంచి మనకు గౌరీకుండ్కి క్యాబ్స్ ఉంటాయి, ట్యాక్సీలు, షేర్ ట్యాక్సీలు. సో అవి పట్టుకొని మనం గౌరీకుండ్ వెళ్తే గౌరీకుండ్ నుంచి మనం ట్రెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ సోన్ప్రయాగ్ వస్తాం, సోన్ప్రయాగ్లోనే సోన్ప్రయాగ్ వస్తే సోన్ప్రయాగ్లోనే మనకి ఇక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ చెకింగ్ చేస్తారు. ఓకే, రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు, రిజిస్ట్రేషన్ పక్కా ఉండాలి లేదేం లేదు. లేకపోయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే ఉన్నా కూడా మనకు వితిన్ సెకండ్స్లోనే మనకు అంతా వర్క్ అయిపోతుంది ఇక్కడ మొత్తం వెరిఫికేషన్ చెకింగ్ సెంటర్లోనే. సోన్ప్రయాగ్లో ఇది ఒక మార్కెట్ ఏరియా, మెయిన్ ఏరియా. మనకి అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి. మనకి ఏం లేకపోయినా కూడా మనకు వింటర్కి సంబంధించిన ఏం లేకపోయినా కూడా దొరుకుతాయి. ఫుడ్ దొరుకుతుంది, బ్యాగ్స్ దొరుకుతాయి, ప్రతిదీ అంతా ఒక మార్కెట్ లాంటి ఏరియా ఇదంతా కూడా. మనకి ఇక్కడే వెరిఫికేషన్ సెంటర్ కూడా ఉంది. షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మన తెలుగు వాళ్ళు ఉచిత భోజనం కూడా ఉందంట ఇక్కడ. సో అది కూడా ట్రై చేస్తాం ఉంటే ఇంకా ఈజీగా. ఇప్పటికీ మొత్తం జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గౌరీకుండ్కి ఇప్పుడు రీచ్ అయ్యాము. ఇప్పుడు గౌరీకుండ్కి ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒక రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత కొంచెం తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తేనే ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత హ్యాపీ. త్వరగా వెళ్ళొచ్చు పైకి. ఎందుకంటే దగ్గర ఒక 15 కిలోమీటర్లు అంటారు, కానీ 15 కిలోమీటర్లు కాదంట, 22 కిలోమీటర్లు అంట ఎగ్జాక్ట్గా. అది ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు. చూడాలి ఇంకా. జై కేదార్నాథ్. గౌరీకుండ్లో ఒక రూమ్ దొరికింది ఇప్పుడైతే 10 మందికి కలిపి ఒక రూము. సో అది కూడా ఏంటంటే 200 రూపీస్ పర్ హెడ్ 2 daysకి. ఎక్కడో ఒక బంకర్లో ఉన్నట్టుంది. ఎక్కడో
చాలా లాస్ట్ చివరిలో వెంటిలేషన్ లేదు ఫుల్. ఇవి ఎందుకు ఉపయోగం అంటే వింటర్లో వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది, చలి పెట్టుకోకుండా.